వైర్ పెట్టి లాంగ్ ఫ్రాక్కి జిగ్జాగ్ చేయడం ఎలాగో చూపిస్తాను చూడండి. ఇది వైర్ సైజ్ వచ్చేసి 100 నెంబర్ అనమాట. ఇప్పుడు ఇది ఫ్రాక్. ఈ ఫ్రాక్కి మనం జిగ్జాగ్ ఎలా చేయాలి చూపిస్తాను చూడండి. ముందుగా మనం మిషన్కి దారం పెట్టుకున్నాం అన్నమాట. దారం పెట్టుకొని మిషన్కి మనం ఎన్ని నెంబర్ పెట్టుకోవాలి, ఇది 3 నెంబర్ పెట్టాలి కరెక్ట్గా. టైమరు 3 సెట్ చేసుకోవాలి. కుట్టు వచ్చేసి 2 దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి వైర్ జిగ్జాగ్కి ఇప్పుడు మిషన్ రెడీగా ఉందన్నమాట. మనము ఇప్పుడు క్లాత్తో చేయడం ఎలాగో చూపిస్తాను చూడండి. ముందుగా క్లాత్ని ప్యాంట్ దగ్గరకు తీసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు వైర్ని పెట్టుకుంటాను చూడండి. వైరు ఇలాగ పెట్టి ఒక ఫోల్డ్ మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అలాగ చేసుకొని ఇప్పుడు మిషన్ పాదంలోకి మెల్లిగా అలా మెల్లిగా సెట్ చేసుకున్నాము. స్టార్టింగ్ కదా కొంచెం నిదానంగా మెల్లిగా సెట్ చేసుకొని కొంచెంగా చూసుకోవాలి. స్టార్టింగ్ కాబట్టి కొంచెం నిదానంగా తొక్కండి. వైర్ని ఇలా చేతికి చుట్టేసుకొని ఇలా కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు మనకి ఇలాగా స్టిక్గా వస్తుంది. చూడండి ఎంత స్టిక్గా వచ్చిందో. ఈ క్లాత్ వచ్చేసి శారీ అన్నమాట. శారీ బ్లౌజు, పై పార్ట్ వచ్చేసి బ్లౌజ్ పీసు, కింద ఇది గోల్ వచ్చేసి శారీ అన్నమాట. శారీ మొత్తాన్ని పెట్టేశాను ఎందుకని నాకు గోల్ ఎక్కువ వచ్చింది. లైనింగ్ అందుకనే నేను తక్కువ తీసుకున్నాను. లైనింగ్ కూడా ఎక్కువ పెట్టుకుంటే పొట్ట దగ్గర ఎత్తుగా అనిపిస్తుంది కాబట్టి లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాను అనమాట. పట్టుకుంటూ కొంచెంగా నిదానంగా అడ్జస్ట్ చేసుకుంటూ రండి. ఎందుకంటే అవి రెండు కరెక్ట్గా ఈక్వల్గా కూర్చున్నాయంటే మనకి ఎప్పుడైనా కూడా ఊడిపోవడం అనేది ఉండదన్నమాట. ఊడిపోవడం అది వైర్ ఉంటుంది కదా, వైరు ఎడ్జ్ పాయింట్ బయటికి రావడం అట్లా ఉండదు.